నెలలో ఉన్న మంగళసూత్రాన్ని కూడా అమ్మేశావు. ఏం మాట్లాడుతాను నువ్వు? బంగారం గంగారం తర్వాత కొనుక్కోవచ్చు, ముందు మనిషి మంచిగా అయితే చాలు. ఏం లేదు నాయుడు. చెప్పాను ఏటైంది, ఎందుకు బాధపడుతుంది, ఏటైంది చెప్పు. మీ తమ్ముడిని చూస్తే బాధ వేస్తుంది నాకు. ఏం చేద్దాం చెప్పు. దేవుడు లేడు నాయుడు. నిజంగా ఈ టైంలో మీ తమ్ముడు ఎలా ఉండాలి చెప్పు నువ్వేనా? దేవుడు ఉన్నాడు కాబట్టే వాడికి అంత పెద్ద యాక్సిడెంట్ అయినా వాడు బతికాడు తెచ్చు. అలాంటి యాక్సిడెంట్ అయినోడు ఎవడైనా సరే అలా బతుకుతాడు. ఒకవేళ బతికినా సరే అంత మంచిగా అయితే అవడు. దేవుడు లేడనైతే కాదు, ఉన్నాడు కాబట్టి వీడు కూడా ఉన్నాడు. నువ్వు మంచిదాను కాబట్టి నా తమ్ముడి గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు. వాడి ట్రీట్మెంట్ కోసం డబ్బులు ఇచ్చావు, నీ బంగారం ఇచ్చావు, నీ వాళ్ళని అడిగి మరీ డబ్బులు ఇచ్చావు. చివరికి నీ నెలలో ఉన్న మంగళసూత్రాన్ని కూడా అమ్మేశావు. నువ్వు మంచిదాను కాబట్టే వాడికి యాక్సిడెంట్ జరిగి 1.5 year అయినా సరే మా తమ్ముడికి మా అమ్మకి ఎంత మంచిగా చూసుకుంటున్నావు ఇచ్చావు. మనం చూసుకోపోతే ఇంకెవరు చూసుకుంటారు? ఏం మాట్లాడుతాను నువ్వు? బంగారం గంగారం తర్వాత కొనుక్కోవచ్చు, ముందు మనిషి మంచిగా అయితే చాలు. ఈ ఫిజియోథెరపీని డాక్టర్ చెప్పినట్లుగే చేయాలి, అంతేగాని మనకి నచ్చినట్లు మనకి ఇష్టం వచ్చినట్లు చేయకూడదు. ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఏ పేషెంట్కైనా సరే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాక ఇంటి దగ్గర ఖచ్చితంగా ఫిజియోథెరపీ అనేది చేపించాలి. లేకపోతే వాళ్ళు ఎప్పటికీ అలానే ఉండిపోయే అవకాశం ఉంటుంది. అలా నొప్పి బాధ అంటే ఎలా బాబు? ఇంతలో కూడా నువ్వు సపోర్ట్ చేయకపోతే అలాగా? ఏదైనా మీ అన్నయ్య నీకోసమే కదా చేస్తున్నాడు. ఈ ఫిజియోథెరపీ అనేది ఇలాంటి పేషెంట్స్కి రోజుకి 2 నుండి 3 సార్లు చేపిస్తే చాలా బెటర్. నాకున్న టైం ప్రకారం నేను నా తమ్ముడికి ఆఫీస్కి వెళ్ళే ముందు ఒకసారి, ఆఫీస్ నుండి వచ్చాక ఇంకొకసారి, అంటే మార్నింగ్ టైము అండ్ ఈవినింగ్ టైం మాత్రమే ఫిజియోథెరపీ నా తమ్ముడికి ఈ విధంగా చేస్తున్నాను. ప్రతిసారి మనం నేనున్నా, నీకేం కాదు, నేనున్నా కదరా, నీకెందుకురా భయం అని అంటూ ఉండకూడదు. అలా అనడం వల్ల వాళ్ళు మన మీద డిపెండబుల్ క్యారెక్టర్లా మారిపోతారు. అందుకే నీకేమైందిరా, నువ్వు బాగానే ఉన్నావు కదా అంటూ ఉండాలి. అప్పుడే వాళ్ళలో ఒక ధైర్యం, ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. నొప్పి అంటే ఎలాగా ఉంటుందా? స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఎలాగ ఉందో, ఇప్పుడు ఎలాగై నువ్వు వదిలేస్తే అలాగే ఉంది నువ్వు. అలా చేయడం, ఇలా చేయడం వల్ల ఈరోజు ఇలా ఉన్నావు. వదిలేమంటావా చెప్పు, వదిలేమంటావా చెప్పు. ఏడుస్తున్నప్పుడు తగ్గిపోద్దండి. కొంచెం బాధే చేయాలి, మరి తప్పదు. అప్పుడప్పుడు ఇలాంటి పేషెంట్స్ డీమోటివేట్ అవుతూ ఉంటారు, అంటే భయపడుతూ ఉంటారు. అంటే నా కాలు పని చేయట్లేవు కదా, నా చెయ్యిలు పని చేయట్లేవు కదా, మేబీ నా లైఫ్ ఇంతేనేమో,
నేను ఇక్కడ నుంచి ఇలాగే అయిపోతానేమో, నా లైఫ్ అంతా ఇక్కడ నుంచి ఇలాగే ఉండిపోతుందేమో అంటూ భయపడుతూ ఉంటారు. అలాంటప్పుడు మనము వాళ్ళకి అర్థం చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కాన్ఫిడెన్స్ని ఇవ్వాలి. వాళ్ళని సరదాగా నవ్విస్తూ వాళ్ళకి అలా కాదు ఇలా కాదు అలా ఎన్నో ఉన్నాయి అన్నట్టు వాళ్ళకి ధైర్యాన్ని చెప్పాలి. లేకపోతే వాళ్ళు మనసులోనే కుంగిపోతూ ఉంటారు. ముఖ్యంగా ఇలాంటి పేషెంట్లకి ఎక్కువగా ధైర్యాన్ని ఇవ్వాలి. ఒక కాన్ఫిడెన్స్ని, ఒక నమ్మకాన్ని వాళ్ళకి బిల్డ్ చేయాలి. ఎలా అంటే అది నేను ఎలాగున్నా సరే ఈ సొసైటీలో ఎలాగైనా బ్రతికేయగలను అన్నంత కాన్ఫిడెన్స్ని వాళ్ళంతటా వాళ్ళకే వచ్చేలా మనం చేయగలగాలి. అప్పుడే వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు, కాన్ఫిడెన్స్గా ఉండగలుగుతారు.